అమానుషం అమానవీయం అంటూ మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల సీఐ ప్రవర్తన దుర్మార్గం, పాలకుల కక్ష సాధింపులకు భయపడే ప్రసక్తే లేదు, ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ నిరంతర పోరాటం, కూటమి ప్రభుత్వ అరాచకాలపై భువన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం, వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఇది కీచక పాలన, ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి, అధికారం శాశ్వతంగా అది పీడిక రాజీనామా ద్వారా సభ్యత మర్చిపోయారా, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మంత్రికి రక్షణ లేదు, డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ పట్ల చిలకలూరుపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానుషం అమానవీయమని చిత్తూరు తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భువన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మన భాషలోనే ఆట ఆడుకుందాం అంటూ దేశీయ భాషలో మొబైల్ గేమ్స్ దేశంలో 55 కోట్ల గేమర్స్ తెలుగు సహా స్థానిక భాషలను ఆడేస్తున్నారు. 2024లో వీడియో గేమ్స్కి పెరిగిన క్రేజ్, భారత్లో 5,729 కోట్ల గంటల కాలక్షేపం, ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లకు లాభాలు, మొత్తం 6,95,360 కోట్ల ఆదాయం భారీగా ఖర్చు చేస్తున్న యాపిల్ యూజర్స్. వీడియో గేమ్స్ పిల్లల దగ్గర నుంచి యువత వరకు వీటి క్రేజ్ చెప్పనక్కర్లేదు. ఆట మొదలుపెట్టారంటే సమయమే తెలియదు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది గేమర్స్ ఏకంగా 39,000 కోట్ల గంటలు మొబైల్లో గడిపారంటే అతిశయోక్తి కాదు. మొబైల్ గేమ్స్ క్రేజ్ అంతలా విస్తరించింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా సగటు నిమిషానికి 94,000 డౌన్లోడ్ జరిగాయి. మన దేశం కూడా ఇందుకేమీ తీసుకోలేదు. గత ఏడాది కొత్తగా 820 కోట్ల డౌన్లోడ్స్ అయ్యాయి. 5,729 కోట్ల గంటల పాటు మొబైల్ గేమ్స్ ఆడారు. యూజర్ల సంఖ్యను పెంచుకోవడానికి డెవలపర్లు హిందీ సహా తెలుగు, తమిళ వంటి స్థానిక భాషల గేమ్స్ని పరిచయం చేస్తున్న జోష్ను పెంచుతుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.